ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఈ మాట ఎవరి కొరకు సెలవిస్తున్నారు అంటే, హన్నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. హన్నా జీవితం మన అందరికీ తెలిసే. హన్నా జీవితంలో ఒక లోటు, ఒక కొరత, సంతానం లేక బాధించబడుతుంది, అవమానాలు పొందుతుంది. తనకంటూ ఎవరు తోడు లేక, తనకంటూ ఎవరు ఆదరించేవారు లేక తను ఎంతో కృంగిపోతుంది. తన యొక్క బాధ వేదన తీర్చేవారు ఎవరు కనబడక తను ఎంతో బహు దుఃఖాక్రాంతురాలుగా ఉంది. అటువంటి బహు దుఃఖాక్రాంత కలిగిన సమయంలో హన్నా ఏం చేసిందంట, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుందంట. నిజమేనండి. ఈరోజు నీ జీవితంలో కూడా హన్నా వలె ఒక లోటు ఉందేమో. హన్నా జీవితంలో అయితే సంతానం లేక ఒక లోటు కలిగి ఉంది. నీ జీవితంలో ఒక లోటు కలిగి ఉన్నావేమో. అది ఏ లోటు అయినప్పటికీ, ఉద్యోగం లేక కొరత కలిగి ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులు అనే కొరత కలిగి ఉన్నావేమో, అప్పు బాధలు అనే కొరత కలిగి ఉన్నావేమో, అశాంతి అసమాధానం అనే కొరత కలిగి ఉన్నావేమో, అనారోగ్యం అనే కొరత కలిగి ఉన్నావేమో. నువ్వు ఏ కొదువ కొరతలో ఉన్నప్పటికీ నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, హన్నా వలె బహు దుఃఖాక్రాంతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొద్ద ప్రార్థన చేయి, బహుగా ఏడు. హన్నా ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది, దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఈనాడు చాలామంది విశ్వాసులు ఎక్కడ ఏడుస్తున్నారు అంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో ఏడవడానికి ఇష్టం లేదు. కానీ మనుషుల దగ్గర ఏడవడానికి, మనుషుల దగ్గర ప్రార్థించడానికి, బ్రతిమలాడుకోవడానికి ఏమాత్రము మొహమాట పడరు కదండి. వారు నిజమైన విశ్వాసులు అంటారా? వారు ఎంత మాత్రమో నిజమైన విశ్వాసులు కారు. నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రభువు యందే నమ్మిక ఉంచుతారు. నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రభువునే పట్టుకుని ఉంటారు. నిజమైన విశ్వాసులు వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వేదని బట్టి, వారి కష్టాన్ని మనుషుల దగ్గర చూపించుకోవాలనుకోరు, కానీ వారి కష్టం గోడు ప్రభువు యొద్ద చెప్పుకోవాలనుకుంటారు నిజమైన విశ్వాసులు. ఈరోజు నీ జీవితంలో ఒక మాట అడుగుతున్నాను, నువ్వు ఒక నిజమైన విశ్వాసిగా ఉన్నావా? నీ జీవితంలో వస్తున్న కష్టాలని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు. అది ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? మనుషుల దగ్గర ఏడుస్తున్నావా? నీ సమస్యను తీర్చగల దేవుని యొద్ద ఏడ్చే వ్యక్తిగా ఉన్నావా? హన్నా అయితే తన సమస్యను తీర్చగల సమర్థుడు కేవలం దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తే అన్న విషయాన్ని గుర్తించి ప్రభు యొద్దకు వచ్చి ఏడ్చింది. అందుకే తన సమస్యకి పరిష్కారం దేవుని ద్వారా పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఆశపడుతుంది అదే. నీ సమస్యను బట్టి నీకున్న వేదన ఎక్కువే ఉంది, నువ్వు కృంగిపోతున్నావు, బాగానే ఉంది. కానీ నీ సమస్యను తీర్చగల దేవుని యొద్దకు రా, మనుషుల దగ్గర కాదు. సమస్యను తీర్చగల దేవునికి మొరపెట్టు, దేవుని దగ్గర ఏడు, దేవుని దగ్గర బ్రతిమిలాడుకో. దేవా ఈ సమస్యను తీర్చు అని నీవు అడిగితే ప్రభు ఖచ్చితంగా నీ సమస్యను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ దుఃఖాన్ని సమాప్తం చేయడానికి, నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన అయితే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే దేవుని యొద్దకు రా, దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతంగా నీ హృదయాన్ని కుమ్మరించి, నీ ఆత్మను కుమ్మరించి, నీ గోడంతయు ప్రభు యొద్ద చెప్పుకో. దేవుడే తీరుస్తాడన్న విశ్వాసంతో ప్రార్థించు. అప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాస సహితమైన ప్రార్థనే నీ జీవితంలో గొప్ప జవాబిస్తుంది. అటువంటి గొప్ప కృప దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సన్నిధిలోనే ఏడ్చి దేవుడిచ్చి సహాయాన్ని పొందుకునే గొప్ప కృప ప్రభువు ఎల్లప్పుడూ మనకి దయచేయునుగాక. ఆమేన్.